రైతులందరినీ పలకరిస్తాడు, వాళ్ళ కష్టాలన్నిటికీ ఆయన కన్నీరు పెడతాడు. సాయంకాలం అయితే లోటస్ పాండ్లోకి వెళ్ళిపోయి గుడ్డలిప్పేసి, ఏమనుకోకండి సినిమాలో అదే మాదిరి ఉంది ప్రకాష్ రాజు, గుడ్డలిప్పేసి మందు కొడతాడా లోటస్ పాండ్లో కూర్చో. అదే వాళ్ళ ఇంట్లో, సినిమాలో వాళ్ళ ఇంట్లో, ఈయన లోటస్ పాండ్లో. నాకు నిజంగా అదే గుర్తొస్తుందా, ఆ మాటలు, ఆ చేతలు. అసలు మిరపకాయ తెలీదు ఆ పిల్లోడికి. ఈరోజు రైతులను చూసి జపం జపం అయ్యా, జపం జపం కొంగ జపం చేస్తున్నాడు ఇప్పుడు గుంటూరులో కూర్చొని. గత ఎన్నికల్లో జనమే ఈ స్వామిని మిరపకాయల పొగబెట్టి మిరపకాయలు నిప్పుల్లో వేసే తలకి ఆ మంటకి పారిపోయాడయ్యా ఎన్నికల్లో నుంచి. నా ఉద్దేశంలో పచ్చని పంటకు, మిరపకాయ చెట్టుకు పట్టిన చీడ పురుగు వీడు. ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు ఇతను. ఓదార్పు ఏర్తకపోతే పొయ్యిలో మిరపకాయలు వేశారు ఇళ్లలో. నువ్వు పోబ్బా ముందు, మా జీవానికి మేము ఎట్టా ఏడుస్తున్నాం, మళ్ళా వచ్చి నువ్వు ఏడిపియొద్దయా అని ఆ ఇంట్లో వాళ్ళు ఈరోజు ఓదార్పు ఉందని తరివేస్తా ఉంటారు. అది ఆయన పరిస్థితి. ఎక్కువ భాగం రాజశేఖర్ రెడ్డి సమయంలోనే అవినీతి కార్యక్రమాలు జరిగాయి అనేది వాస్తవం. ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి జగన్ రెడ్డి నువ్వెందుకయ్యా దొంగ ప్రేమ నటిస్తున్నావు ఈరోజు మిరప రైతుల మీద? ప్రతి దానికి నేను ముఖ్యమంత్రి అయితే అని ప్రతి దానికి కూడా ఆయన అంటూ ఉంటారు. నువ్వంటే కావబ్బా, నేను ముఖ్యమంత్రి అవుతానంటే కావబ్బా నువ్వు కావు, చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి కావాలంటే జనంలో నుంచి రావాలి. ముఖ్యమంత్రి కావాలంటే జనంలో నుంచి రావాలి ఎవరికైనా. అది ఆయనైనా నేనైనా. నెలకో ధర్నా, బాడీ ఫిట్నెస్ కోసం 6 ప్యాక్. అయ్యా జగను 6 ప్యాక్స్ 8 ప్యాక్స్ కోసం నెలకోసారి నిరాహార దీక్ష చేయడం, లోటస్ పాండ్లో పోవడం, ఏసీ వేసుకోవడం, మందు కొట్టుకోవడం, నిద్రపోవడం.